జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సర్వం సిద్ధమైంది. పోలింగ్ కు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. 58 మంది అభ్యర్థులు ఎన్నిక బరిలో ఉన్నారు. నియోజకవర్గంలో మొత్తం 4,13,65 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో 2,08,561 మంది పురుషులు, 1,92,779 మంది మహిళలు ఉన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ తర్వాత జూబ్లీ హిల్స్ లో కొత్తగా 2,383 మంది ఓటర్లు యాడ్ అయ్యారు. ఇక మొత్తం 407 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అందులో 226 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాలకు 100 మీటర్ల వరకు 144 సెక్షన్ విధించనున్నారు. విధుల్లో 1,761 మంది లోకల్ పోలీసులు, 800 మంది కేంద్ర బలగాలు ఉండనున్నారు. ఆ ప్రాంతాల్లో దుకాణాలను బంద్ చేయాలని ఆదేశాలు ఇచ్చారు. ఒక్కో పోలింగ్ కేంద్రంలో 4 ఈవీఎంలను ఏర్పాటు చేశారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం నుంచి ఎన్నికల సామగ్రిని పోలింగ్ కేంద్రాలకు తరలిస్తున్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు. పోలింగ్ సర్లేపై డ్రోన్ల ద్వారా నిఘా పెంచారు. పార్టీ గుర్తులతో ఓటర్ స్లిప్లు పంపిణీ చేస్తే చర్యలుంటాయని అధికారులు హెచ్చరించారు. అటు సమస్యాత్మక ప్రాంతాల్లో కేంద్ర బలగాలతో భద్రత కట్టుదిట్టం చేయనున్నారు. ఇక 45 ఫ్లయింగ్ స్క్వాడ్ టీంలు ఏర్పాటు చేశారు. నిబంధనలు అతిక్రమించిన 27 మందిపై కేసులు నమోదు చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ ఫోన్లలో అందిస్తారు. ఎస్ ప్రవీణ్, మనం చూడొచ్చు రేపు మొత్తానికి ఎలక్షన్కి సంబంధించి మొత్తానికి రేపు పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఏంటి? జూబ్లీ ఉప ఎన్నికల ప్రచార పర్వం ముగించారు. అధికారులు అలర్ట్ అయ్యారు. మంగళవారం ఓటింగ్ జరుగుతుండడంతో ఎన్నికలకు మొత్తం కూడా పూర్తి చేశారు. ఉప ఎన్నికకు సర్వం సిద్ధమైంది. ఆ మొత్తం 3 అంచెల భద్రత కూడా ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం జూబ్లీ ఉప ఎన్నికలో 4,165 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు అయితే జిల్లా ఎన్నికల అధికారి ఆర్వి కర్ణన్ తెలిపారు. అయితే సోమవారం రాత్రి వరకు కూడా ఈవీఎంలు ఏవైతే ఉంటాయో ఈ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం నుంచి పోలింగ్ స్టేషన్లకు మొత్తం తరలించేందుకు సిబ్బంది కూడా మొత్తం అక్కడ అందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. ఈ నేపథ్యం చూసుకుంటే ఈసారి ఒక్కో పోలింగ్ స్టేషన్ లో 4 బ్యాలెట్ యూనిట్లు కూడా ఉంటున్నట్టుగా తెలిపారు. 139 పోలింగ్ లొకేషన్లలో 407 పోలింగ్ బూత్లను ఏర్పాటు చేసినట్లుగా కూడా అధికారులు చెప్తూ ఉన్నారు. బూత్ల దగ్గర 3 అంచెల భద్రత ఉంటుందని కూడా స్పష్టం చేశారు. 45 ఎఫ్ఎస్సి 45 ఎస్ఎస్సి టీంలు నియోజకవర్గంలో పనిచేస్తాయంటూ కూడా ఇప్పటికే వెల్లడించిన నేపథ్యంలో పోలింగ్ కేంద్రాలలో 2,060 మంది సిబ్బందితో మొత్తం కూడా విధులు నిర్వహిస్తున్నట్టు కూడా కర్ణన్ పేర్కొన్నారు. ఈ మేరకు 561 కంట్రోల్ యూనిట్లతో పాటు 595 వీవీప్యాట్లతో పాటు 2,394 బ్యాలెట్ యూనిట్లను కూడా అందుబాటులోకి ఉంచామంటూ కూడా తెలపడం జరిగింది. పోలింగ్ స్టేషన్ నుండి వెబ్ కాస్టింగ్ లైవ్ స్ట్రీమింగ్ కూడా ఉంటుందంటూ కూడా చెప్పడం జరిగింది. అలాగే పోలింగ్ స్టేషన్ల వద్ద హెల్ప్ డెస్క్లతో పాటు మొబైల్ డిపాజిట్ కౌంటర్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఓటర్లు క్యూ మెయింటైన్ చేయడానికి ఎన్సీసీ వ్యాలెటర్లను కూడా పనిచేస్తున్నారంటూ కూడా స్పష్టం చేశారు. ఎన్నికల ప్రక్రియ అంతా ఫోన్ల ద్వారా మానిటరింగ్ చేస్తామంటూ కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో ఎన్నికల నేపథ్యంలో ఓటర్లకు ఫోన్ పే, గూగుల్ పే ద్వారా డబ్బులు పంపిణీ చేసే అంశం పైన కూడా ఆర్బీఐతో చర్చించినట్లు కర్ణన్ తెలిపారు. ఈ మేరకు ఆన్లైన్ పేమెంట్స్ పైన కూడా ఆర్బీఐ నిఘా ఉంటుందంటూ కూడా తెలపడం జరిగింది. దీన్ని చూసుకుంటే కనుక ఉప ఎన్నికల నేపథ్యంలో అయితే క్రిటికల్ ఉన్నటువంటి పోలీస్ స్టేషన్స్ ఏవైతే ఉంటాయో ఆ పోలీస్ స్టేషన్ లో ఇప్పటికే భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేస్తున్నారు. అన్ని పోలీస్ స్టేషన్ల వద్ద పోలీసులు బందోబస్తు ఉంటుందని పేర్కొన్నారు. ఎన్నికల నిబంధన ఉల్లంఘించడం ఇప్పటికే 25 కేసులు కూడా నమోదైంది. ఇప్పటికే 3,60,60,00,000 అమౌంట్ ను కూడా సీజ్ చేశామంటూ కూడా ఎన్నికల అధికారులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ ప్రవీణ్.